కుడి పక్షమున ఉండనయ్యున్నారు. He is going to be on the side of Ankit and Shrestha. ఆయన అంకిత్కును శ్రేష్టకును ప్రక్కనే ఉండనయ్యున్నారు. The God of Abraham. అబ్రహాము దేవుడు. If you read Genesis 12 verse 4 and 5. ఆదికాండము 12వ అధ్యాయము 4-5 వచనాలు మీరు పఠించినట్లయితే, God gave a call to Abraham. దేవుడు అబ్రహామునకు ఒక పిలుపును అనుగ్రహించి ఉన్నాడు. And he said, ఆయన ఏం చెప్పారంటే, Abraham, అబ్రహాము, come out of your family నీ కుటుంబంలో నుంచి బయటికి రమ్ము, and go to the place which I show you. నేను నీకు కనబరుస్తున్న స్థలానికి నీవు వెళ్ళుము. Even today both of you are coming out of your families ఈ రోజున మీరు కూడా మీ కుటుంబాల్లో నుంచి ఇరువురు బయటకు వస్తున్నారు. and going to the place of cleaving with each other ఒకరిని ఒకరు అంటి పెట్టుకుని దేవుడు చూపే స్థలానికి వెళ్ళబోతున్నారు. as one flesh. ఒక్క శరీరముగా. And just Abraham did not come out. అబ్రహాము కేవలం బయటికి రానటమే కాదు, Sarah followed him. శారా ఆయనను వెంబడించింది. She followed him, leaving her family, తన కుటుంబాన్ని కూడా విడిచి శారా ఆయనను వెంబడించారు. leaving the comforts of the family created by her parents, తన యొక్క తల్లిదండ్రులు సృజించిన సుఖవంతమైన కుటుంబంలో నుంచి ఆమె కూడా బయటకు వచ్చారు. and followed Abraham faithfully. అబ్రహామును నమ్మకముగా వెంబడించారు. And Abraham received all the blessings because of Sarah. శారాను బట్టి అబ్రహాము సకల ఆశీర్వాదములను స్వీకరించారు. Proverbs 18:22 says, సామెతలు 18:22 ఏం చెప్తుందంటే, he who finds a wife finds a good thing, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, and the favor of the Lord also comes to him. యెహోవా అనుగ్రహము కూడా వాని మీదకు వచ్చును. Because Sarah stepped out, శారా ఆ రీతిగా బయటకు వచ్చారు గనుక God's favor followed Abraham to fulfill his call. దేవుని యొక్క పిలుపును నెరవేర్చడానికి దేవుని అనుగ్రహం అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. God's goodness came to Abraham. దేవుని మేలు అబ్రహాము చెంతకు వచ్చి ఉన్నది. Even today Shrestha is stepping out ఈ రోజున కూడా శ్రేష్ఠ బయటకు వస్తున్నారు and entering into a new realm with Ankit. అంకిత్తో కలిసి నూతనమైన పరిధిలోనికి ప్రవేశిస్తున్నారు. And Shrestha, as you are getting united with Ankit, శ్రేష్ఠ, మీరు అంకిత్తో ఏకమవుతూ ఉండగా you are the good thing God is giving him. మీరు అంకిత్కి అనుగ్రహించబడ్డ మేలై ఉన్నారు. And the favor of God is going to follow him to fulfill God's purpose. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుని ఆగ్రహం ఆ విధంగా ఆయనను వెంబడించనై ఉన్నది. And the first story in the life of Abraham begins only with Sarah. అబ్రహాము యొక్క జీవితంలో మొట్టమొదటి కథనం శారాతోనే ఆరంభించబడుతుంది. In the same chapter, Genesis 12, ఆదికాండం 12 అదే అధ్యాయంలో when Abraham steps out, అబ్రహాము కాలు బయట పెట్టగానే the first thing that happened was the testing of Sarah. మొట్టమొదటిగా జరిగింది ఏమిటంటే శారాకు సంబంధించిన The పరీక్ష. commitment that Sarah had to make. శారా చేసుకోవలసి ఉన్న ఒప్పందము. Genesis 12:10 to 13. ఆదికాండము 12:10 నుండి 13 వరకు. The first place was Egypt. మొదటి ప్రాంతమే ఐగుప్తు. And in Egypt, ఐగుప్తులో a godless country, దేవుడు లేని దేశం అది. Abraham said, అబ్రహాం ఏమన్నాడంటే, Sarah, శారా, you're so beautiful. నీవు చాలా సౌందర్యవతివి. Everyone here will try to take you. ఇక్కడున్న వారందరూ నిన్ను చెరపట్టాలి అనుకుంటారు. For that they may kill me if they know I am your husband. నేను గనక నీ భర్తనని వారు తెలుసుకుంటే అందునిమిత్తం నన్ను చంపేస్తారేమో. Abraham loved his life more than his wife. అబ్రహాము తన భార్య కంటే తన ప్రాణాన్ని మిక్కిలిగా ప్రేమించాడు. So he said, please tell everyone, you tell everyone that you are my sister. కనుక శారా, నీవే అందరికీ చెప్పు, నాకు సహోదరి అవుతావని చెప్పు. Did Sarah accuse him? శారా అతని మీద ఏమైనా నింద మోపిందా? She humbled herself. ఆమె తన్ను తాను తగ్గించుకుంది. She committed herself to the call of her husband. తన భర్త యొక్క పిలుపునకు తన్ను తాను లోబరుచుకుంది. She did not mind her status in life. తన యొక్క జీవిత భద్రత గురించి ఆమె ఏ మాత్రము యోచించలేదు. And she committed herself, even though it was a difficult move, difficult status that she had to get into for her husband's call to be fulfilled. తన యొక్క భర్త ఇచ్చిన పిలుపును నెరవేర్చడం అనేది తన జీవితంలో అత్యంత కష్టకరమైన కార్యం అయినప్పటికీ కూడా ఆమె సంపూర్ణంగా విధేయత చూపించారు. She believed God would care for her.
దేవుడు నా గురించి జాగ్రత్త వహిస్తాడు అని ఆమె Her విశ్వసించారు. eyes were only on fulfilling the husband's call. తన యొక్క నేత్రాలన్నీ కూడా భర్త పిలుపును సంపూర్తి చేసే విధానం మీదనే ఉన్నాయి. She was willing to even give herself away. ఆమె తనను తాను విడిచిపెట్టుకోవడానికి కూడా ఇష్టపడుతున్నట్లుగా మనకు కనబడుతున్నారు. But did God forsake her? కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టారా? No. లేదండి. God fought for her. దేవుడు ఆమె పక్షమున పోరాడి ఉన్నాడు. Even though Abraham could not help her, అబ్రహాము ఆమెకు సహాయము చేయకపోయినప్పటికీ God fought for her before the Pharaoh and all the people of Egypt. ఫరో ఎదుటను ఐగుప్తు ప్రజలందరి ఎదుటను దేవుడు సారా పక్షమున పోరాడి ఉన్నాడు. In verse 17, 17వ వచనంలో God inflicted serious diseases on Pharaoh and his house. अब बनो सिर्फ यार